ప్రతి నెల మనము ప్రజల నుంచి లైబ్రరీ సెస్ అని ప్రాపర్టీ ట్యాక్స్ మీద 8% కలెక్ట్ చేస్తాం. కానీ 5 సంవత్సరాలు తీసుకుంటే, 5 ఇయర్స్లో తీసుకుంటే మనం ఒక కొత్త లైబ్రరీ ఓపెన్ చేసిన దాఖలాలు కానీ, ఉన్న లైబ్రరీలే మూసిన దాఖలాలు ఉన్నాయి తప్పితే కొత్త లైబ్రరీలే మనం ఓపెన్ చేయలేదు. కానీ ఈ సంవత్సరమే తీసుకుంటే, జనవరి నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే, అనంతపురం జనము లైబ్రరీ సెస్ కింద కట్టిన మొత్తం 1,58,00,000. అంటే సగటున ప్రతిరోజు అనంతపురంలో జనము ₹1,00,000 గ్రంథాలయాల కోసం అని కడుతుంది. ప్రతిరోజు అనంతపురంలో జనము సగటున యావరేజ్గా ₹1,00,000 గ్రంథాలయం కోసం అని కడుతుంటే, ఈ డబ్బుని గ్రంథాలయాలకు ఎందుకు ఉపయోగించట్లేదు? అసలు దేనికి ఉపయోగిస్తున్నారు ఈ డబ్బు? ఈ పాయింట్ చూస్తాను, మాట్లాడతా, కమిషనర్ గారితో మాట్లాడి ఇంప్లిమెంట్ చేపిస్తాం. నాయుడు అనే ఒక మహా వ్యక్తి స్టడీ పార్క్ అనే దానికోసం ధనాసి దానం చేసి అంతా చేస్తే, ఆడ ఉన్న స్టడీ రూమ్, పిల్లల కోసం ఉపయోగించాల్సిన స్టడీ రూమ్ కూడా ఈరోజు బ్లీచింగ్ పౌడర్కి దానికి స్టాక్ చేసుకునే దానికి వాడే పరిస్థితిలో ఉన్నాం. రోజుకు ₹1,00,000 జనము లైబ్రరీల కోసం అని ఇస్తా ఉంటే, కనీసం అటువంటి స్టడీ సెంటర్నన్నా మనం రివైవ్ చేయగలిగితే, ఆ స్టడీ పార్కులో కొన్ని వందల మంది పేద విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటా ఉంటారు. వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అనేది మై హంబుల్ సబ్మిషన్. ఇంకోటి ఏమంటే, ఇంత డబ్బు ప్రజలు ఇస్తా ఉన్నప్పుడు లైబ్రరీస్ కోసమని, ఆ డబ్బును లైబ్రరీస్కే ఖర్చు పెట్టచ్చు కదా. ఖర్చు పెట్టుకోకుండా, అంటే నేను ఇదేదో 1 సంవత్సరమో 2 సంవత్సరాల గురించి నేను మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 5 ఏళ్ళు 10 ఏళ్ల నుంచి కూడా జరుగుతూ ఉండేది ఇది. సో ఈ 2017 నుంచి 2022 దాకా తీసుకుంటే దాదాపు 5 కోట్లు 6 కోట్ల రూపాయలు అనంతపురం జనము లైబ్రరీ కోసమని కట్టింది. కానీ ఒక్క కొత్త లైబ్రరీ కూడా మనం ఓపెన్ చేయలేదు ఈ 6 సంవత్సరాల్లో. అనంతపురం జిల్లా లైబ్రరీలో ఏదైతే డిజిటైజేషన్ చేసినారో అది ఫెడరల్ గారి పుణ్యమా అని జరిగింది. అది ఈ డబ్బులో నుంచి ఖర్చు పెట్టిండేది కూడా కాదు. అంటే దాదాపు 6 కోట్ల డబ్బుతో ఎన్ని లైబ్రరీలు కట్టిండొచ్చు? అసలు మనం ఎందుకు లైబ్రరీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదనేది I'm unable to understand. So I wanted to bring this to your notice.